శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 18 మే 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ దశమి, శనివారము, ఉదయం 11 గంటల 5 నిమిషములకు, ఉత్తరా నక్షత్రం రాత్రి 12 గంటల 13 నిమిషముల వరకు, రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు, గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, యమగంట కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, వర్జము ఉదయం 5 గంటల 35 నిమిషాల నుండి 7 గంటల 21 నిమిషాల వరకు, దుర్ముహూర్తము ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 13 నిమిషాల వరకు, అమృత గడియలు ఉదయం 4 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈరోజు పర్వదినము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, అంటే అమ్మవారు ఆవిర్భావం జరిగినటువంటి రోజుగా ఈరోజు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్య వైశ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి కులదైవము, వారందరూ ఆ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానంగా వారందరూ కూడా వృద్ధిలోకి రావడానికి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని అనుకుంటూ, ఆ అమ్మవారి అనుగ్రహంతో లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి వాక్యం నెరవేరాలని, ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు విశేషంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేషాది మీనరాశి వారందరికీ చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంటే ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైనా ఒక మార్గం ద్వారా మీకు మంచి సదవకాశం లభించడము, అనుకున్న దాని పనిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో ఒక దారిలో మీరు బయటకు వచ్చేటువంటి విధంగా మార్గాలు కనిపించడం మీకు ఊరటన కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. ధన వ్యయం అయినప్పటికీ సదుద్దేశంతో సకాలంలో సరైన నిర్ణయాలతోటి మీరు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అంశం కనబడుతుంది. అయినప్పటికీ మీ బంధువర్గంలో కానీ లేదా మీ సహధర్మచారిని అంటే లేదా మీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళైతే వాళ్ళ భర్త విషయంలో ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ సరి అయిన నిర్ణయంతో, అంటే మీరు ముందుగా గ్రహించి మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఉన్న ఉపద్రవాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడము, మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చారనేటువంటి భావన, అంటే మీ చుట్టుపక్కల వారు కానీ మీ బంధువర్గం అందరూ కూడా మిమ్మల్ని అభినందించడం, అంటే సరైన నిర్ణయం తీసుకున్నారని మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ముందుకు మీకు అండదండలుగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు ఇది చెప్తున్నాము అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. అలాగే మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలు కానీ లేదా మీ ముఖ్యమైన సలహాదారులు లేదా మీ మిత్రులు లేదా మీ ముఖ్యమైన వస్తువులు, మీకు ప్రీతికరమైన వస్తువులు ఏవైనా కూడా మీరు ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఉన్నత అధికారులతోటి మీరు ఏదైతే ఉన్నారో సరైన, అంటే మీరు ముక్కుసూటిగా మీరు మాట్లాడుకుండొచ్చు, కానీ ఆ వ్యవహార శైలి వారికి నచ్చకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని విధాలంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో మానసిక ఆందోళన, అసంతృప్తి ఇవన్నీ కూడా, అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అనే భయాందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. అలాగే సింహరాశి వారు గత కొద్ది రోజులుగా మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ లేదా మీరు లావాదేవీలు, భూ సంబంధ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక అడుగు ముందుకు వెళ్ళడము, దాని ద్వారా కొన్ని మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు నరదృష్టి, అంటే మీ మీద దృష్టి పెడుతున్నారు, ఆ దృష్టి వల్ల మీ పనులు అవ్వట్లేదు అనేటువంటి భావన మీలో కనిపించే సూచన ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కన్యారాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అయ్యేటువంటి సూచన కనబడుతుంది. అలాగే విద్యార్థులకు ఈరోజు జరిగేటువంటి ఏదైనా పరీక్షలు కానీ వీటిలో ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తులారాశి వారు కొంచెం మీరు డబ్బు సంబంధించిన వ్యవహారాల్లో కానీ లేదా మీరు ఏదైనా హామీలు ఇస్తే ఆ హామీని నెరవేర్చే విషయంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. అంటే ఏ విధంగానైనా సరే మీరు అది పూర్తి చేయాల్సినటువంటి ధోరణి వల్ల మీరు కొన్ని అనుకూలంగా మీరు పనులు చేయడము, ఆ పనులు అనుకూలంగా అవ్వకపోవడము, ఇవన్నీ కూడా కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఏదైనా మీరు చేసే ముందు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే వృశ్చిక రాశి వారు కానీ ఎక్కడో ఒక మానసిక ఆందోళన, నిర్లిప్తత అనేది మిమ్మల్ని పెట్టేటువంటి సూచన కనబడుతుంది. అంటే దాన్ని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకొని ముందుకు నడిపించాలనే సమయం అన్నమాట. అలాగే ధనుస్సు రాశి వారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పెద్దలను కలుస్తారు, మీ
పూర్వ స్నేహితులను అంటే చిన్ననాటి స్నేహితులు కలవడము, కొన్ని అనుకోకుండా కొన్ని వ్యవహారాలు ముందుకు వెళ్తూ ఉండడం వల్ల మీకు మానసికంగా మంచి సంతృప్తి, ఆనందము, సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నటువంటి భావన మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే మకర రాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మీరు తీసుకునే నిర్ణయము మీ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయనేటువంటి ఏదైతే ఒకటి మీకు ఎప్పుడు మనసులో చెప్తూ ఉంటుందో అది నిజం అవుతుందా అన్న భావన మీలో ఉంటుంది. అంటే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే తొందరలో ఒక పని చేయడం వలన లేనిపోని తలనొప్పులు తెచ్చుకునేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కుంభరాశి వారు ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని పనులు చేయడంలో అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న శని వల్ల కొన్ని ఈరోజు అవ్వాల్సిన పనులు జాప్యం అవ్వడము, అనుకున్న తరువుగా కొన్ని చేయాల్సినవి లేదా మీకు రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడము, దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మీరు ఇవ్వాల్సిన వారికి ఏదైతే తేదీ ఉందో పొడిగించుకోండి. మీకు తీసుకోవాల్సిన వారికి ముందుగా చెప్పుకోవడం చేయడం వల్ల అనుకున్న సమయానికి మీరు చేసేటువంటి పనులు అవ్వడము, సకాలంలో మీరు చేయడం కూడా జరుగుతుంది. అలాగే మీనరాశి వారు ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు ఇంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మీరు ప్రయాణాలను చూసి చేసుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే మీరు మంచి దారిలో వెళ్తున్నప్పటికీ ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడడం, ఎదుటి వ్యక్తి సరిగా రాకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేది ఏదైతే ఉందో పెండింగ్లో పెట్టుకోవడం శ్రేయస్కరం. ఈరోజు ఈ నా పరిజ్ఞానం మేరకు చెప్పడం జరిగింది. పరిహారాలను చూసినట్లయితే ఈరోజు విశేషంగా శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం చేయడం కానీ, నల్ల వస్త్రం ఇవ్వడం కానీ, అలాగే బయట ఏదైనా మీకు సంబంధం లేని వ్యక్తులకి అంటే దాన ధర్మాలు చేసేయడం అంటే మనకు జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం, గుడి బయట ఉన్న వారికి ఇవన్నీ చేస్తుంటాం. అలా కాకుండా మీ దగ్గరలో మతి స్థిమితం లేకుండా ఉన్నవారు కానీ లేదా ఏదైనా అనాథాశ్రమాలలో కానీ అన్న వితరణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఏదైతే మీరు ఆశించకుండా మీరు ఈ కార్యక్రమాలు చేస్తారో దాని నుంచి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే విశేషంగా ఈరోజు మీ దగ్గరలో ఉన్న వైష్ణవ దేవాలయం ఏదైతే ఉందో మామిడి పళ్ళు సమర్పించినట్లయితే మంచి ఫలితాలను పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం భూయాత్.